హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పాండురంగం. వెల్కమ్ టు పాండురంగ క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఇటీవల టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 నోటిఫికేషన్ను విడుదల చేసింది కదా. సో అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఏప్రిల్ లేదా మే నెలలో తప్పనిసరిగా ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. సో వాటి కోసం ఇప్పటికే గ్రూప్ 4 అభ్యర్థులంతా ప్రిపరేషన్ని స్టార్ట్ చేసి ఉంటారు. కాబట్టి మనము మన ప్రిపరేషన్ ఎంతవరకు వచ్చింది అనేది తెలుసుకోవాలంటే ఇంతకుముందు వచ్చిన క్వశ్చన్ పేపర్ని ప్రాక్టీస్ చేయాలి కదా. అందుకోసం తెలంగాణ ప్రభుత్వం 2018 సంవత్సరంలో నిర్వహించిన గ్రూప్ 4 ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ని ఇప్పుడు ప్రాక్టీస్ చేద్దాం. ఇది పేపర్ 1 జనరల్ నాలెడ్జ్. సో ఈ పేపర్ అనేది 150 మార్కులకు ఉంటుంది. 150 నిమిషాల సమయం మరియు 150 క్వశ్చన్స్ ఉంటాయి. సో దీనిని ఇప్పుడు ప్రాక్టీస్ చేసి మన యొక్క ప్రిపరేషన్ ఎంతవరకు వచ్చిందనేది, మన యొక్క ప్రిపరేషన్ ఎంతవరకు కంప్లీట్ అయ్యింది అనేది మనకు అర్థమవుతుంది. ఓకే, ఇంతకుముందు వీడియోలో 25 క్వశ్చన్స్ వరకు మనం ప్రాక్టీస్ చేశాము. అయితే ఇప్పుడు 26వ క్వశ్చన్ నుండి 50వ క్వశ్చన్ వరకు ప్రాక్టీస్ చేద్దాం. ఎందుకు ఈ విధంగా 25 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేద్దామంటే అన్ని క్వశ్చన్స్ని ఒకేసారి ప్రాక్టీస్ చేయాలంటే మనకు కాన్ఫిడెంట్ పోతుంది. అందుకనే రోజు 25 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసి ఈ యొక్క ఆన్సర్స్ తెలుసుకొని మనము కొద్దిగా కాన్ఫిడెంట్ను పెంచుకుందాం, సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ నా యొక్క ఉద్దేశం, డైలీ 25 క్వశ్చన్స్ పెట్టడానికి ప్రధాన కారణం. ఓకే, నేను క్వశ్చన్ని క్లియర్గా చదివి ఒక 5 సెకండ్ల సమయం మీకు ఇచ్చి ఆ తర్వాత నేను దాని ఆన్సర్ ఏమిటి అనేది అఫీషియల్ ఫైనల్ కీ ప్రకారం నేను తెలియజేస్తాను. ఈ విధంగా చేయడం ద్వారా సాటిస్ఫాక్షన్ అనేది వచ్చేస్తుంది ప్రిపరేషన్ కోసం. ఓకే, క్వశ్చన్ నెంబర్ 26. కింది వివరాలను పరిశీలించండి. ఏ. కార్నల్ టాడ్ రాజస్థాన్ ఆనర్స్ అనే తన గ్రంథంలో రాజపుత్రులను విదేశీయులుగా పేర్కొన్నాడు. బి. పృథ్వీరాజ్ రాసో అనే గ్రంథాన్ని పివి వైద్య రచించాడు. సి. మిహిరా భోజుడు ప్రతిహార వంశానికి చెందినవాడు. డి. మహమ్మద్ గోరి దాడులను చండీల రాజు విద్యాధరుడు ఎదిరించలేదు. సరైన జవాబుని ఎంపిక చేయండి. వీటిలో నుండి సరైన జవాబుని ఎంపిక చేయండి ఫ్రెండ్స్. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. ఏ మరియు సి మాత్రమే సరైనవి, మిగిలినవి రాంగు అంట. సో అవేమిటో ఇంకొకసారి చదువుతాను, గుర్తుంచుకుందాం మనం నెక్స్ట్ మన ఫ్యూచర్ కోసం. ఏ. కార్నల్ టాడ్ రాజస్థాన్ ఆనల్స్ అనే తన గ్రంథంలో రాజపుత్రులను విదేశీయులుగా పేర్కొన్నాడు. మిహిరా భోజుడు ప్రతిహార వంశానికి చెందినవాడు. సో దీంట్లో ఏ మరియు సి మాత్రమే సరైనది, మిగిలినవన్నీ రాంగ్ అనర్లా. క్వశ్చన్ నెంబర్ 27. విశాఖపట్నంకు చెందిన పి వెంకటనారాయణ అను అడ్వకేటు సకల జనుల సమ్మె ఆపాలని హైకోర్టులో ఒక పిటిషన్ వేశాడు. ఇందులో ఆయన ఎవరిని ప్రతివాదులుగా చేర్చాడు? ఏ. కె చంద్రశేఖరరావు. బి. కోదండరాం. సి. మల్లేపల్లి లక్ష్మయ్య. డి. స్వామి గౌడ్. ఈ. శ్రీనివాస్ గౌడ్. సో సరైన జవాబును ఎంపిక చేయండి. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. ఏ, బి మరియు డి మాత్రమే సరైనవి. సో ఇందులో కేవలం సి మాత్రమే సరైనది కాదు. విశాఖపట్నంకు చెందిన పి వెంకటనారాయణ అను అడ్వకేటు సకల జనుల సమ్మె ఆపాలని హైకోర్టులో ఒక పిటిషన్ వేశాడు. ఇందులో ఆయన ఎవరిని ప్రతివాదులుగా చేర్చాడు అంటే ఏ. చంద్రశేఖరరావు గారిని, అలాగే కోదండరాం గారిని, స్వామి గౌడ్ గారిని, ఈ ముగ్గురిని చేర్చాడని మనం అర్థం చేసుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 28. కింది వాటిని జతపరచండి. ఇక్కడ వ్యక్తి ఇచ్చాడు, సంస్థ ఇచ్చాడు, వీటిని జతపరచండి. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. ఏకి 3, బికి 4, సికి 2, డికి 1. ఏడి గోర్వాలా కమిటీ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ రీఆర్గనైజేషన్ ఆఫ్ హైదరాబాద్ ఎకానమీ. బికి 4 సుందర్లాల్ ఎక్సెస్ ఆఫ్ మిలిటరీ ఇన్ హైదరాబాద్. సికి 2 కేఎం పనిక్కర్
రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్. డికి 1 జె చొక్కారావు, తెలంగాణ ప్రాంతీయ సంఘం. ఇది ఫ్రెండ్స్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 29. క్రింది వాటిని వరుస క్రమంలో అమర్చండి. ఏ 8 సూత్రాల పథకం, బి ముల్కీ రూల్స్పై సుప్రీంకోర్టు తీర్పు, సి ఆర్టికల్ 371 డికు 32వ రాజ్యాంగ సవరణ, డి 6 సూత్రాల పథకం. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఏ బి డి సి. ఈ విధంగా వరుస క్రమం అనేది ఉంది, గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 30. 1946-48 సంవత్సరాలలో వెనుకబడిన తాలూకాలైన క్వీనట్, బోత్ మరియు సిర్పూర్ ఆదిలాబాద్ జిల్లాలో, హుజురాబాద్ కరీంనగర్ జిల్లాలో, బూర్గంపహాడ్ వరంగల్ జిల్లాలో బీద రైతులు 6 రెవెన్యూ ఇన్స్పెక్టర్లను చంపేందుకు ఒక సెకండ్ తాలూకాదారును 6 రెవెన్యూ ఇన్స్పెక్టర్లను శారీరక హింసకు గురిచేసేందుకు పూనుకోవడానికి బలీయమైన కారణం ఏమిటి? రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 లేవి ధాన్యాన్ని బలవంతంగా, అన్యాయంగా, అక్రమంగా వసూలు చేయడం. క్వశ్చన్ నెంబర్ 31. నిజాం ప్రభుత్వ ఉద్యోగులుగా కింది వారిలో ఎవరున్నారు? ఏ మాడపాటి హనుమంతరావు, బి శ్రీరంగం శ్రీనివాసరావు, సి రాయప్రోలు సుబ్బారావు, డి దాశరథి కృష్ణమాచార్య. సరైన జవాబును ఎంపిక చేయండి. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ఏ బి మరియు సి మాత్రమే. క్వశ్చన్ నెంబర్ 32. 2017 సంవత్సరానికి గాను సాహిత్య అకాడమీ యువ పురస్కార్ను పొందిన మెర్సీ మార్గరెట్ ఏ భాషలో రచించిన తన కవిత్వానికి పొందారు? రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 తెలుగులో. క్వశ్చన్ నెంబర్ 33. మగధ నేలిన కింది చక్రవర్తులను వారి పాలనా కాలాలను అనుసరించి సరైన క్రమంలో అమర్చండి. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 బి డి ఏ సి. ఫస్ట్ బింబిసారుడు, సెకండు అజాతశత్రువు, ఆ తర్వాత బిందుసారుడు, లాస్ట్కు అశోకుడు. క్వశ్చన్ నెంబర్ 34. కింది వివరాలను పరిశీలించండి. ఏ ఔనారాస్లో ఇండియన్ అసోసియేషన్ స్థాపించబడింది, బి డక్కా అనుశీలన్ సమితిని 2009లో నెలకొల్పారు, సి దాదాబాయి నౌరోజీచే ఈస్ట్ ఇండియా అసోసియేషన్ ఏర్పాటు చేయబడింది, డి క్రీస్తకం 1782లో సాల్బాయ్ సంధి జరిగింది. సరైన జవాబును ఎంపిక చేయండి వీటిలో నుండి. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 సి మరియు డి మాత్రమే సరైనవి. అవేమిటంటే దాదాబాయి నౌరోజీతో ఈస్ట్ ఇండియా కంపెనీ అసోసియేషన్ను ఏర్పాటు చేయడం అయింది, మరియు క్రీస్తకం 1782లో సాల్బాయ్ సంధి జరిగింది. క్వశ్చన్ నెంబర్ 35. కింది వివరాలను పరిశీలించండి. ఏ నిజాం రాజ్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన గిరిజన నాయకుడు భీమ్జీ గోండ్, బి జల్ జంగల్ జమీన్ అను నినాదాన్ని కుమరం భీమ్ ఇచ్చాడు, సి ఆదిలాబాద్ జిల్లాలోని ఊట్నూర్ ప్రాంతంలో భీమ్జీ గోండ్ నాయకత్వంలో గోండులు తిరుగుబాటు చేశారు. సరైనవి కాని వివరాలను ఎంపిక చేయండి. వీటిలో సరైనవి కానివి ఏమిటో గుర్తించండి.
రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ఏ మరియు సి సరైనవి కావు. ఏ మరియు సి రెండు సరైనవి కావు. సరైనది ఏమిటంటే ఓన్లీ బి. జల్ జంగల్ జమీన్ అను నినాదాన్ని కుమరం భీం ఇచ్చాడు. ఇది సరైనదే. క్వశ్చన్ నెంబర్ 36. క్రింది వివరాలను పరిశీలించండి. ఏ. ముల్కీ లీగ్ దక్కన్ జాతీయవాదాన్ని ప్రచారం చేసింది. బి. హైదరాబాద్ ఇండియాల ఐక్య భాషగా హిందుస్థానీని ముల్కీ లీగ్ అభిలాషించింది. సి. హైదరాబాదీలను తప్పుదోవ పట్టించేందుకు బ్రిటిష్ వారు మతతత్వాన్ని సృష్టించారని ముల్కీ లీగ్ భావించింది. డి. ఇండియన్ యూనియన్లో హైదరాబాద్ విలీనాన్ని ముల్కీ లీగ్ కోరింది. సరైనవి కాని వివరాలను ఎంపిక చేయండి. సో వీటిలో సరైనవి కానివి ఏవో గుర్తించండి. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. వీటిలో సరైనది కానిది ఏది అంటే కేవలం డి మాత్రమే. సో ఇవి సరైనవి కాబట్టి ఇంకొకసారి చదువుతాను, గుర్తుంచుకోండి. ముల్కీ లీగ్ దక్కన్ జాతీయవాదాన్ని ప్రచారం చేసింది. హైదరాబాద్ ఇండియాల ఐక్య భాషగా హిందుస్థానీని ముల్కీ లీగ్ అభిలాషించింది. హైదరాబాదీలను తప్పుదోవ పట్టించేందుకు బ్రిటిష్ వారు మతతత్వాన్ని సృష్టించారని ముల్కీ లీగ్ భావించింది. సో ఇవి 3 సరైనవే కాబట్టి గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 37. అఖిల భారత మహిళా సమావేశం ఏఐడబ్ల్యూసి గురించి కింద ఇవ్వబడిన వాక్యాలను పరిశీలించండి. ఏ. కాన్ఫరెన్స్ పూనాలో జనవరి 1927లో ఆవిర్భవించింది. బి. కలకత్తాలోని బెథూనే కాలేజీలో పాఠాలు చెప్పే ఏఎల్ హ్యూడేకోఫర్ దీన్ని స్థాపించారు. సి. మహిళా విద్యాభివృద్ధికి పాటుపడడానికి ఇది కృషి చేస్తుంది. డి. 1932లో మహిళల కోసం హ్యూమ్ సైన్స్ విద్యా పరిశోధన మరియు అధ్యాపకుల శిక్షణ కోసం లేడీ ఇర్విన్ కాలేజీ అనే మహిళా కాలేజీని ఈ సంస్థ 1932లో ఢిల్లీలో ఏర్పాటు చేసింది. సరైన జవాబును ఎంపిక చేయండి వీటిలో నుండి. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. ఏ, సి మరియు డి మాత్రమే సరైనవి. ఇందులో సరైనది కానిది ఏమిటంటే కేవలం బి మాత్రమే. సో ఇంకొకసారి చదువుతాను, దీన్ని ఇప్పుడు గుర్తుంచుకోవాలి. ఇంకొకసారి చదువుతాను, గుర్తుంచుకోండి. అఖిల భారత మహిళా సమావేశం ఏఐడబ్ల్యూసి గురించి కింద ఇవ్వబడిన వాక్యాలను పరిశీలించండి. ఈ కాన్ఫరెన్స్ పూణేలో జనవరి 1927లో ఆవిర్భవించింది. ఇది సరైనదే. మహిళా విద్యాభివృద్ధికి పాటుపడడానికి ఇది కృషి చేస్తుంది. ఓకే, ఇది కూడా నిజమే. 1932లో మహిళల కోసం హ్యూమ్ సైన్స్ విద్యా పరిశోధన మరియు అధ్యాపకుల శిక్షణ కోసం లేడీ ఇర్విన్ కాలేజీ అనే మహిళా కాలేజీని ఈ సంస్థ 1932లో ఢిల్లీలో ఏర్పాటు చేసింది. ఇది కూడా సరైనదే. క్వశ్చన్ నెంబర్ 38. కింది వివరాలను పరిశీలించండి. ఏ. భారతదేశంలో దాదాపు అన్ని జౌళి మిల్లులు కలకత్తా సమీపంలో కేంద్రీకృతమై ఉండినవి. బి. నీలం మందు కర్మాగారాలను బ్రిటిష్ ప్రభుత్వం అస్సాంలో స్థాపించింది. సి. 1860లో కాన్పూర్లో ప్రభుత్వ చర్మ కర్మాగారం స్థాపించబడింది. డి. 1907లో ఇనుము ఉక్కు పరిశ్రమ సాగ్జీలో స్థాపించబడింది. సరైన జవాబును ఎంపిక చేయండి. సో ఇందులో సరైనవేమిటో గుర్తించండి. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. ఏ, సి మరియు డి మాత్రమే సరైనవి. సో ఇందులో సరైనది కానిది ఏమిటంటే బి. ఓన్లీ బి మాత్రమే సరైనది కాదు, మిగిలిన అన్నీ సరైనవే. సో ఇంకొకసారి చదువుతాను, మీరు గుర్తుంచుకోండి.
భారతదేశంలో దాదాపు అన్ని జౌళి మిల్లులు కలకత్తా సమీపంలో కేంద్రీకృతమై ఉండినవి. ఓకే, ఇది సరైనదే. 1860లో కాన్పూర్లో ప్రభుత్వ చర్మ కర్మాగారం స్థాపించబడింది. ఇది సరైనదే. 1907లో ఇనుము ఉక్కు పరిశ్రమ సాగ్జీలో స్థాపించబడింది. ఇది కూడా సరైనదే. క్వశ్చన్ నెంబర్ 39. కింది వివరాలను పరిశీలించండి. ఏ 1921లో ఆంధ్ర జన కేంద్ర సంఘం స్థాపించారు. అది 1930లో ఆంధ్ర మహాసభగా అభివృద్ధి చెందడం. నిజాం రాజ్యంలో ప్రజా చైతన్యం జాగృతికి గట్టి పునాదులు ఏర్పరిచాయి. బి తెలంగాణ ప్రజలలో 80% మంది తమ మాతృభాష తెలుగులో, అలాగే మరాఠ్వాడాలో మరాఠీ మరియు కన్నడ భాషలో అంటే ప్రజల భాషలలో కార్యకలాపాలు నిర్వహించడం మరియు ప్రజల అభిప్రాయాలను రేకెత్తించడానికి సరైన సమర్థవంతమైన వేదికను అందించింది. సరైన జవాబును ఎంపిక చేసుకోండి. ఇందులో సరైనది ఏమిటో గుర్తించండి. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. ఏ మరియు బి రెండు సరైనవే. సో ఈ రెండు సరైనవే ఫ్రెండ్స్. అందుకే వీటిని ఇంకొకసారి చదువుతాను, మంచిగా గుర్తుంచుకుందాం. 1921లో ఆంధ్ర జన కేంద్ర సంఘం స్థాపన. అది 1930లో ఆంధ్ర మహాసభగా అభివృద్ధి చెందడం. నిజాం రాజ్యంలో ప్రజా చైతన్యం జాగృతికి గట్టి పునాదులు ఏర్పరిచాయి. ఇది సరైనదే. ఇక రెండవది, తెలంగాణ ప్రజలలో 80% మంది తమ మాతృభాష తెలుగులో, అలాగే మరాఠ్వాడాలో మరాఠీ మరియు కన్నడ భాషల్లో అంటే ప్రజల భాషలలో కార్యకలాపాలు నిర్వహించడం మరియు ప్రజల అభిప్రాయాలను రేకెత్తించడానికి సరైన సమర్థవంతమైన వేదికను అందించింది. ఇది కూడా సరైనదే. క్వశ్చన్ నెంబర్ 40. కింది వాటిని జతపరచండి. జాబితా 1లో ఉన్న వాటిని జాబితా 2లో ఉన్న వాటికి జత చేయండి. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. ఏకి 4, బికి 3, సికి 1, డికి 2. ఓబేదుల్లా, ఆఫ్ఘనిస్తాన్. బర్కతుల్లా, జర్మనీ. మదమ్ కామా, ఫ్రాన్స్. లాల్ హర్దయాల్, జెనీవా. క్వశ్చన్ నెంబర్ 41. కింది జతలను జతపరచండి. ఇక్కడ రచయిత ఇచ్చాడు, ఇక్కడ గ్రంథం ఇచ్చాడు. ఇందులో సరికాని జతలు ఎన్నున్నాయో గుర్తించండి. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. సి మరియు డి మాత్రమే. సో ఇందులో సరికాని జతలు ఏవి అంటే సి మరియు డి, ఇవి రెండు సరికావంట. సో ఏ మరియు బి రెండు సరైన జతలంట. వీటిని ఇంకొకసారి చదువుతాను, గుర్తుంచుకోవాలి. విలియం హంటర్ ఇండియన్ ముసల్మాన్లు అనే గ్రంథం రాశాడు. రాజా రామ్మోహన్ రాయ్ గిఫ్ట్ టు మోనోథీయిస్ట్ అనే గ్రంథంని పర్షియా భాషలో రాశాడు. క్వశ్చన్ నెంబర్ 42. కింద ఇచ్చిన సంఘటనలను అధిరోహణ క్రమంలో వాటి ప్రారంభం లేదా జరిగిన సంవత్సరాన్ని బట్టి అమర్చండి. ఏ కమ్యూనల్ అవార్డ్, బి మీరట్ కుట్ర కేసు, సి వైకోం సత్యాగ్రహం, డి గురవాయూర్ సత్యాగ్రహం. సరైన క్రమంలో వీటిని చేర్చండి. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. CBDA ఇది సరైన క్రమం. సి వైకోం సత్యాగ్రహం, బి మీరట్ కుట్ర కేసు, డి గురవాయూర్ సత్యాగ్రహం, ఏ కమ్యూనల్ అవార్డు. ఇవి వరుస క్రమం. క్వశ్చన్ నెంబర్ 43.
క్రింది వివరాలను పరిశీలించండి. ఏ. శాస్త్రజ్ఞుడు, తత్వవేత్త, పండితుడైన డాక్టర్ అఘోరనాథ్ చటోపాధ్యాయ నిజాం పాలిత రాజ్యంలో స్వతంత్ర పోరాట పితామహుడుగా పరిగణించబడినాడు. బి. ఆంగ్ల విద్యా ప్రారంభం. ఈయన హైదరాబాదు కళాశాల ప్రథమ ప్రధానాచార్యుడు కావడం, ఆయన చేపట్టిన సాంఘిక సంస్కరణలు బ్రిటిష్ వ్యతిరేక స్వతంత్ర పోరాటానికి సరైన వాతావరణాన్ని కల్పించాయి. వీటిలో నుండి సరైన దాన్ని ఎంపిక చేయండి. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. ఏ మరియు బి రెండూ సరైనవే. ఈ రెండూ సరైనవే అంట ఫ్రెండ్స్. అందుకే ఇంకొకసారి చదువుతాను, గుర్తుంచుకోండి. శాస్త్రజ్ఞుడు, తత్వవేత్త, పండితుడైన డాక్టర్ అఘోరనాథ్ చటోపాధ్యాయ నిజాం పాలిత రాజ్యంలో స్వతంత్ర పోరాట పితామహుడుగా పరిగణించబడినాడు. బి. ఆంగ్ల విద్యా ప్రారంభం. ఈయన హైదరాబాదు కళాశాల ప్రథమ ప్రధానాచార్యుడు కావడం, ఈయన చేపట్టిన సాంఘిక సంస్కరణలు బ్రిటిష్ వ్యతిరేక స్వతంత్ర పోరాటానికి సరైన వాతావరణాన్ని కల్పించాయి. క్వశ్చన్ నెంబర్ 44. కింది వివరాలను పరిశీలించండి. ఏ. బ్రిటిష్ పాలనలో దేశ ఆర్థిక బీదరికానికి సంపద తరలింపు సిద్ధాంతం మూల కారణంగా భావించబడుతుంది. భారతదేశ ముడి పదార్థాలను ఇంగ్లాండ్కు ఎగుమతి చేయడం, బ్రిటన్లో తయారైన వస్తువులను ఇండియాకు దిగుమతి చేయడం, భారతదేశంలో ఆంగ్లేయాధికారుల పొదుపు మొత్తాలను ఇంగ్లాండ్కు పంపడం, ఇవన్నీ భారతదేశ సంపద తరలింపుకు దారితీశాయి. వీటిలో సరైన దాన్ని ఎంపిక చేయండి. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. ఏ మరియు బి రెండూ సరైనవే. సో ఈ ఏ మరియు బి రెండు సరైనవే కాబట్టి ఇంకొకసారి చదువుతాను, మీరు గుర్తుంచుకోండి. బ్రిటిష్ పాలనలో దేశ ఆర్థిక బీదరికానికి సంపద తరలింపు సిద్ధాంతం మూల కారణంగా భావించబడుతుంది. భారతదేశ ముడి పదార్థాలను ఇంగ్లాండ్కు ఎగుమతి చేయడం, బ్రిటన్లో తయారైన వస్తువులను ఇండియాకు దిగుమతి చేయడం, భారతదేశంలోని ఆంగ్లేయాధికారుల పొదుపు మొత్తాలను ఇంగ్లాండ్కు పంపడం, ఇవన్నీ భారతదేశ సంపద తరలింపుకు దారి తీశావి. సో ఇవి సరైనవే కాబట్టి గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 45. క్రింది వాటిని జతపరచండి. జాబితా 1లో ఉన్న వాటిని జాబితా 2లో ఉన్న వాటికి జత చేయండి. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. ఏకి 3, బికి 4, సికి 1, డికి 2. కేసరి, తిలక్, వివేకవర్ధిని, గాడిచెల్ర హరిసర్వోత్తమరావు. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. ఏకి 3, బికి 4, సికి 1, డికి 2. కేసరి, తిలక్, వివేకదర్శిని, కందుకూరి వీరేశలింగం, స్వరాజ్య పత్రిక, గాడిచెల్ర హరిసర్వోత్తమరావు, అమృత బజార్ పత్రిక, శిశిర కుమార్ ఘోష్. ఇది సరైన జతలు ఫ్రెండ్స్, వీటిని గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 46. క్రింది వాటిని జతపరచండి. జాబితా 1లో ఉన్న అంశాలను జాబితా 2లో ఉన్న అంశాలకు జత చేయండి. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. ఏకి 2, బికి 4, సికి 3, డికి 1. శాసనసభ్యులకు బడ్జెట్పై చర్చించేందుకు పరిపాలనాంశాల మీద ప్రశ్నించే అధికారం ఇవ్వడమైంది. దీనికి సరైన జత ఏది అంటే 1892 కౌన్సిల్ల చట్టం. మతపరమైన నియోజకవర్గాల ఏర్పాటు, దీనికి సరైనది 1909 చట్టం. రాష్ట్రాల్లో ద్వంద్వ ప్రభుత్వం, దీనికి సరైనది 1919 చట్టం. సమైక్య ప్రభుత్వం, దీనికి సరైన జత ఏది అంటే 1935 చట్టం.
సో వీటిని గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 47, క్రింది వివరాలను పరిశీలించండి. ఏ, సహాయ నిరాకరణోద్యమం భారతదేశంలోని అన్ని వర్గాల ప్రజలను స్వతంత్ర సమరంలోకి తీసుకువచ్చింది. బి, చౌరీ చౌరాలో హింసాత్మక ఘటన చోటు చేసుకుంది. ఇందులో సరైనవి ఏవో గుర్తించండి. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. ఏ మరియు బి రెండు సరైనవే. సో క్వశ్చన్ నెంబర్ 48, కింది వివరాలను పరిశీలించండి. ఏ, 1885లో భారత జాతీయ కాంగ్రెస్ ప్రథమ సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించడంలో ఏఓ హ్యూమ్ ముఖ్య పాత్రను నిర్వహించాడు. బి, ప్రజల అసంతృప్తి, బాధలు, భావాల వ్యక్తీకరణకు రక్షక కవాటంగా భారత జాతీయ కాంగ్రెస్ను స్థాపించేందుకై నిర్ణయించడమైంది. సో వీటిలో సరైనవి ఏవో గుర్తించండి. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. ఏ మరియు బి రెండూ కూడా సరైనవే. సో అందుకని ఇంకొకసారి చదువుతాను, విని అర్థం చేసుకోండి. 1885లో భారత జాతీయ కాంగ్రెస్ ప్రథమ సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించడంలో ఏఓ హ్యూమ్ ముఖ్య పాత్రను నిర్వహించాడు. ఇది సరైనదే. ప్రజల అసంతృప్తి, బాధలు, భావాల వ్యక్తీకరణకు రక్షక కవాటంగా భారత జాతీయ కాంగ్రెస్ను స్థాపించేందుకై నిర్ణయించడమైంది. ఇది కూడా సరైనదే. క్వశ్చన్ నెంబర్ 49, కింది వాటిని జతపరచండి. జాబితా 1లో ఉన్న వాటిని జాబితా 2లో ఉన్న వాటికి జత చేయండి. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. ఏకి 3, బికి 5, సికి 1, డికి 2. 7వ షెడ్యూల్ అధికార విభజన. 8వ షెడ్యూల్ అధికార భాషలు. 9వ షెడ్యూల్ భూ సంస్కరణలు మరియు రిజర్వేషన్స్. 10వ షెడ్యూల్ ఫిరాయింపు నిరోధక చట్టం. ఇది సరైన జతలు, వీటిని గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 50, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన గురించి కింద ఇవ్వబడిన వాక్యాలను పరిశీలించండి. ఏ, ప్రమాదానికి గురయ్యి లేదా మొత్తం వైకల్యం అయితే స్కీమ్ యొక్క రిస్క్ పరిమితి 2 లక్షల రూపాయలు. బి, పాక్షిక వైకల్యం అయితే 1 లక్ష రూపాయలు. సి, 18 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల వయస్సు మధ్య గల వ్యక్తులు ఈ స్కీమ్ వల్ల లబ్ధి పొందేందుకు అర్హులు. సో వీటిలో సరైనవి ఏవో గుర్తించండి. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. ఏ, బి మరియు సి ఈ 3 సరైనవే కాబట్టి ఇంకొకసారి చదువుతాను, గుర్తుంచుకోండి. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకం. ప్రమాదానికి గురై లేదా మొత్తం వైకల్యం అయితే స్కీమ్ యొక్క రిస్క్ పరిమితి 2 లక్షల రూపాయలు. పాక్షిక వైకల్యం అయితే 1 లక్ష రూపాయలు. 18 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల వయస్సు మధ్య గల వ్యక్తులు ఈ స్కీమ్ వల్ల లబ్ధి పొందుటకు అర్హులు. సో ఇవన్నీ సరైనవే, దీన్ని మనం గుర్తుంచుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు 25 క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేశాం కదా. సో నెక్స్ట్ 51 నుంచి 75 వరకు నెక్స్ట్ వీడియోలో ప్రాక్టీస్ చేద్దాం. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.